ఎవరికో ప్రయోజనం చేకూర్చడానికో కొందరు హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రక్షణ కవచంలాగా ఉండాల్సిన సమయంలో ప్రత్యర్థి పార్టీలకు ఊతం ఇచ్చే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేటువంటిది అది విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వాళ్ళు ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ అభిమానులు కానీ ఒక రక్షణ కవచంలాగా రక్షణ వలయంలాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాల్సింది పోయి ఖండించాల్సింది పోయి వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తెలంగాణ ప్రస్థానంలో పురోగమనంలో భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధ్రువ పాత్రగానే ఉంటుంది.